నమస్తే, వెల్కమ్ టు జయసింహ ఉవాచ. జయసింహ ఉవాచకి స్వాగతం. నేను చేస్తే క్రియేటివిటీ, కానీ అదే నువ్వు చేస్తే క్రిమినల్ యాక్టివిటీ. ఇలాగే ఉంటుంది మనోళ్ళ వ్యవహారం. ఇంతకీ విషయం ఏంటంటే, మోదీ మరోసారి విదేశాలకు వెళ్ళారు. ఈయనకు మరేం పనుండదా? ఓ ఎగబడిపోతుంటాడు ఫారిన్ కంట్రీస్కి. ఒకవైపు ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సాగుతున్నాయి. అయినా కూడా జోర్డాన్, ఇథియోపియా ఇలాంటి దేశాల వెంట తిరుగుతున్నాడు మన ప్రధాని. అసలు ఇదేమన్నా బుద్ధున్న వాళ్ళు చేసే పనేనా మిత్రో? ఏంటి ఈ నస అంటారా? నాది కాదు, మన మోదీ వ్యతిరేక, దేశ ధర్మ వ్యతిరేక సొల్లు బ్యాచిలది. పెద్ద ఆయన ఎటు వెళ్ళినా మనోళ్ళది అదే పాత బబుల్గం వ్యవహారం. అసలు దౌత్యం, ఫారిన్ పాలసీ లాంటి పదాలు వీళ్ళ డిక్షనరీలో ఉంటాయో లేదో. ఎనీవే, ఈసారి మాత్రం మోదీ ఎటు వెళ్ళారు, అక్కడ ఏం చేస్తున్నారు, ఇలాంటి రాగాలు తీయటం లేదు మన రాగా అభిమానులు. ఎందుకో తెలుసా? 150 కోట్ల భారతీయుల ప్రతినిధిగా ప్రధాని ఫారిన్ టూర్కి వెళితే మన హాఫ్ హ్యాండ్స్ చొక్కాల కార్గో ప్యాంట్స్ ధరించే వీరుడు, శూరుడు కూడా జర్మనీ ఫ్లైట్ ఎక్కాడు. అదే మన రాహుల్ బాబా రైమని మ్యూనిచ్ లాంటి నగరాలకు దారి తీశాడు. ఎందుకు? అక్కడ ఏం పని? పార్లమెంటు నడుస్తుండగా మన శాశ్వత యువనేతకి విదేశంలో ఏం పని? ఎప్పుడు మోదీని, బీజేపీని పనిలో పనిగా ఆర్ఎస్ఎస్ని ఆడిపోసుకునే మన ఓట్ చోరీ క్యాంపైనర్ అసలైన సమయంలో గాలి మోటార్ ఎక్కి వేరే దేశానికి ఎందుకు వెళ్ళారు? సింపుల్గా చెప్పుకుంటే, గాలి మోటార్ ఎక్కింది గాలి మాటలు చెప్పటానికే. ఇండియాలో పార్లమెంట్ నడుస్తుంటే రాగా సారు జర్మనీ వెళ్ళారు. అక్కడ ఉన్న ఇండియన్ డయాస్పోరాతో మాట ముచ్చట కొనసాగించేందుకట. అది తప్పేం కాదు. లోక్సభలో అపోజిషన్ నాయకుడిగా మన ఎల్ఓపి గారికి ఆ హక్కు, బాధ్యత రెండూ ఉన్నాయి. కానీ చట్టసభ కొనసాగుతుంటే బీహార్లో ఓట్ చోరీ అని గగ్గోలు పెట్టిన ఆయన ఇక్కడ ఉండకుండా అక్కడికి చెక్కేయటం ఏంటి? సరే, అదంతా చాలా రోజుల ముందే డిసైడ్ అయింది అంటారా? మరి ప్రధాని షెడ్యూల్స్ కూడా చాలా రోజుల ముందే డిసైడ్ అవుతాయి కదా. మోదీ అధికారికంగా ఎటు వెళ్ళినా నానా యాగి చేయటం ఎందుకు? రాహుల్ అన్అఫీషియల్గా తిరిగొస్తే అది గొప్ప ఉద్యమం. మోదీ అధికారికంగా పర్యటన చేస్తే చాలా పెద్ద సమయం దండగా, డబ్బు దండగ కార్యక్రమం. ఇలాంటి హిపోక్రసీని ఏమనాలి? సరే, ఇక్కడే మనం మరో రాగా మార్కు విడ్డూరాన్ని కూడా వివరించుకోవాలి. ఆ మధ్య ఓసారి నేను కోటు, స్వెట్టరు వగైరా వగైరా ఏమీ వేసుకోను అన్నాడు రాహుల్. గుర్తుందా మీకు? చలి అంటే భయం, నేను వణుకును చూసి వణకను అన్నాడు. సీన్ కట్ చేస్తే ఇండియాలో టీషర్ట్స్ వేసుకుని చలిని చిత్తు చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ జర్మనీ వెళ్ళేటప్పుడు మాత్రం ఒంటి నిండా ఊలు బట్టలు వేసుకున్నాడని నెటిజన్స్ ట్రోల్ చేసేస్తున్నారు. ఏ బట్టలు వేసుకుంటే మనకెందుకు కానీ, అసలు విషయం మొదలైంది మాత్రం గాంధీ వంశపు యువరాజు జర్మనీలో దిగగానే. భారత్లో ఉన్నప్పుడు రామాచారిగానో రెమోగానో కనిపించే రాగా సార్ విదేశాల్లో అపరిచితుడు అయిపోతాడని తెలిసిందే కదా. అదే జరిగింది BMW కర్మాగారంలో. BMW కంపెనీ వారి తయారీ కేంద్రాన్ని సందర్శించిన మన ఎవర్ గ్రీన్ అప్కమింగ్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళని మెచ్చుకున్నాడు. అది ఊహించిందే. కానీ ఇండియా తయారీ రంగంలో వెనుకబడిందని, కిందపడిందని, బోర్లా పడిందని వాపోయాడు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం చాలా ఇంపార్టెంట్ అంటూ ఎకనామిక్స్ కూడా మిక్స్ చేసి కొట్టాడు. ఇంతకీ అసలు సత్యం ఏంటి? రాహుల్ ఏనాడు విదేశాల్లో ఇండియాని పొగడడు కదా. లండన్ మొదలు న్యూయార్క్ దాకా అన్ని చోట్ల మన పరువు తీయందే సారుకు బరువు దిగదు. జర్మనీలో కూడా ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సర్వనాశనం అంటూ కసితీరా కామెంట్స్ చేశాడు. దానికి బీజేపీ సీనియర్ నేత, ఎంపీ కూడా అయిన సంబిత్ పాత్ర ఘాటుగా, సూటిగా జవాబు ఇచ్చాడు. 2025లో భారతదేశ ఉత్పాదకత 5.4% మేర పెరిగిందని గణాంకాలు బయటపెట్టారు పాత్ర. అంతేకాదు, 8.2 మేర జీడిపి పెరుగుదల కూడా ప్రపంచంలో మరి ఏ దేశం వల్ల కావటం లేదని ఆయన అన్నారు. ఇండియన్ జీడిపి గ్రోత్లో 17% భాగస్వామ్యం తయారీ రంగానిదే అని కూడా సంబిత్ పాత్ర ప్రత్యేకంగా అండర్లైన్ చేసి చెప్పారు. ఎన్ని చెప్పినా రాహుల్కి, ఆయనని ప్రధానిగా చూడాలనుకునే మోదీ వ్యతిరేకులకి చెవికి ఎక్కవు కదా. కాబట్టి ఈ ముచ్చట్లు వాళ్ళు వినరు. ఒకవైపు జర్మనీ వెళ్ళిన రాహుల్, మరోవైపు అదే జర్మనీలో ఉండే ధ్రువరాఠి లాంటి ప్రాపగాండా ప్రాకులాటగాళ్ళు తమ దుష్ప్రచారం తాము చేస్తూనే ఉంటారు. కాకపోతే
ఇక్కడే ఒక ట్విస్ట్ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే జర్మనీలో BMW కార్లు బైకులు చూస్తూ భారత్ వెనుకబడింది అన్న రాహుల్ అక్కడే మన టీవీఎస్ BMW కంపెనీలు సంయుక్తంగా తయారు చేసిన ట్రెండీ బైక్ ఒకటి ఎక్కి కూర్చున్నాడు. కెమెరాలకు ఫోజులిచ్చాడు. టీవీఎస్ భేష్ అంటూ మెచ్చుకున్నాడు. ఓ ఇండియన్ కంపెనీని ఒకవైపు మెచ్చుకుంటూనే మరోవైపు ఇండియన్ తయారీ రంగం వెనుకబడింది అనటం రాహుల్ లాంటి మేధావికే సాధ్యం. ఆయనను సమర్థించే మహామేధావులకు అర్థమయ్యే ఆర్థిక రంగ మర్మం ఏమన్నా అంటే చాయ్వాలాకు ఏం తెలుసు, చాయ్వాలాను గుడ్డిగా ఫాలో అయ్యే అంధభక్తులకి బత్తాయిలకి ఏం తెలుసు అంటుంటారు. ఇప్పుడు ఇక మోదీ విషయానికి వద్దాం. రాహుల్ ఇండియా పరిస్థితి ఏం బాగోలేదని ఎంతగా బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేసినా అనేక దేశాలు ఆహా భారత్ ఓహో మోదీ అంటున్నాయి. పైగా వాటిల్లో చాలా వరకు ఉంటున్న ఈ ముస్లిం దేశాలు కావటం మరింత మసాలా అంశం. ఇండియాలో ముస్లిం ఓటర్లకు మేమే పెద్ద దిక్కు అనే భ్రమలో ఉండే కాంగ్రెస్ పార్టీ బయట మారిపోతున్న జియో పొలిటికల్ చెస్ బోర్డుని గమనించటం లేదు. సాక్షాత్తు ఇస్లాం వ్యవస్థాపకులైన ప్రవక్త తాలూకు వంశం వారు ఇప్పటికీ జోర్డాన్ దేశాన్ని పరిపాలిస్తుంటారు. అంటే జోర్డాన్ రాజు నేరుగా ప్రవక్త గారి మనవడన్నమాట. ఆయన తరువాత సింహాసనం అధిష్ఠించే క్రౌన్ ప్రిన్స్ స్వయంగా మోదీని కారులో కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేశారు. ఇద్దరూ కలిసి జోర్డాన్ మ్యూజియంని సందర్శించారు. ఒక ఇస్లామిక్ దేశ యువరాజు, అది ప్రవక్త వంశానికి చెందిన ఆయన. మోదీని ఎందుకు అంతలా గౌరవించాల్సి వచ్చింది? అలాగే నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న నేపథ్యం ఉన్న ఇథియోపియాకు చెందిన ఆ దేశ ప్రధాని ఎయిర్పోర్టుకు వచ్చి మోదీని ఎందుకు రిసీవ్ చేసుకున్నారు? ఆయన స్వయంగా ఎందుకు కారులో తీసుకుని వెళ్ళారు? గుర్తుందా? ఆ మధ్య న్యూ గినియా అనే దేశ ప్రధాని అయితే ఏకంగా నమో కాళ్లకే నమస్కారం చేశాడు. కొద్ది రోజుల క్రితం సౌత్ ఆఫ్రికాకు వెళ్ళిన మన ప్రధానికి కూడా అక్కడ నేలపై వాలిపోయి దండాలు పెట్టారు. ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడానికి కాదు, అసలు ఏం జరుగుతుందో గుర్తించటానికైనా మాట్లాడుకొని తీరాలి. జోర్డాన్ యువరాజు, ఇథియోపియా ప్రధాని వంటి వారు మోదీలో ఒక అంతర్జాతీయ నాయకుడిని చూస్తున్నారు. ఇథియోపియాతో సహా అనేక దేశాలు తమ అత్యున్నత పురస్కారాలు మోదీపై వర్షిస్తున్నాయి. పుతిన్ ఏమన్నారో తెలిసిందే కదా. మోదీ భారతీయుల అదృష్టం అంటూ కితాబునిచ్చారు. ఇవన్నీ కేవలం మోదీ గొప్పతనానికి సంకేతాలు కాదు, ప్రపంచపు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్న భారత్ సరికొత్త సత్తాకి చిహ్నాలు. ఇంతకీ ఒకసారి వేరువేరు దేశాల్లో ఉన్న మన లీడర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ మనకు అందించే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. మోదీ ఇంట గెలిచాడు, రచ్చ కూడా గెలిచాడు. అందుకే ఇండియా టు ఇథియోపియా, జోర్డాన్ యువరాజు మొదలు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వరకు మోదీ హైతో ముమ్కిన్ హై అంటున్నారు. నమో ఏ దేశం ఏగినా మన దేశానికి ఎవరు ఎదురొచ్చినా కార్ డిప్లొమసీతో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. మరోవైపు మన రాహుల్ బాబా మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ప్రపంచంలో ఎంతటి ధనిక దేశాలైనా, ఎంతటి పేద దేశాలైనా ఆయా దేశాల ప్రతిపక్ష నేతలు ఇతర దేశాల్లో పర్యటిస్తూ తమ సొంత దేశాన్ని కించపరచరు. మీకు ఎప్పుడైనా మన దేశానికి వచ్చి మరే దేశం నాయకుడైనా తన సొంత దేశం గురించి కారు కూతలు కోయటం కనిపించిందా? మోదీ కారు ప్రయాణాల దౌత్యానికి ధీటుగా బదులు ఇవ్వాల్సిన రాగా మాత్రం కారు కూతల వరల్డ్ టూర్స్ కొనసాగిస్తున్నాడు. ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ విషయంలో మన ప్రధాన ప్రతిపక్ష నేత పనిగట్టుకొని దేశాల మీద పడి తిరిగేస్తూ అక్కడ ఇండియాను ఈసడించుకుంటూ ఆడిపోసుకుంటూ ఉంటాడు. ఎందుకో ఏమిటో ఎవరికీ తెలియదు. దానివల్ల లాభం ఏమైనా ఉందా అంటే అది కూడా ఇంతవరకు కనిపించలేదు. ఎన్ని దేశాల్లో తిట్టి వచ్చినా కూడా హర్యానాలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో, బీహార్లో ప్రతి చోట ఓటర్లు వరుసగా ఓడిస్తూనే ఉన్నారు. తనని, తన పార్టీని జనం ఎందుకు ఓడిస్తున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా ఈవీఎం, ఓట్ చోరీ అంటూ తెల్లార్లు చల్లారని పాయసాలు వండటం రాహుల్కే చెల్లు. మోదీ మన ప్రధాని కావటం మనందరికీ ప్రమోదం. రాహుల్ లాంటి వ్యక్తి ఏనాటికైనా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ కలిగి ఉండటం అత్యంత పెను ప్రమాదం. జై హింద్.